నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతవరకు మీరెవ్వరు కూడా చాలామందికి తెలియని ఒక మల్లి చెట్టు అండి అది తెప్పించాను. ఈ ప్లాంట్ ఎలా పూస్తుంది, దీని పేరేంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మనము చాలా రకాల మల్లెలు, విరజాజులు చూసుంటాం కదా. అలాగే కాగడా మల్లెలు, ఎర్ర కాగడా మల్లె, ఇలా చాలా రకాలు చూసుంటాం కదా. ఈ మల్లె మొక్క పేరు జాస్మిన్ గార్డెనిస్టా అండి. ఇది క్రీపర్ వెరైటీ. అసలు చాలా బుషీగా పూస్తుంది. దీన్ని నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను. తను అంటే మామూలుగా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూప్స్లో లాస్ట్ ఇయర్ తన గార్డెన్లో ఫ్లవర్స్ పూసుంటే అప్పుడు పిక్ పెట్టిందండి. అప్పటి నుంచి కూడా ఒక 1 ఇయర్ నుంచి ఈ ప్లాంట్ కోసం ట్రై చేస్తున్నాను. లాస్ట్కి ఇప్పుడు దొరికింది, అంటే ఇప్పుడు వచ్చింది నర్సరీకి అని చెప్పి తను పంపించింది. అసలు ఎలా పూస్తుందంటే ఒకసారి మీకు పిక్స్ పెడతాను చూడండి. ఇంతకుముందు ఎవరికైనా ఈ ప్లాంట్ నేము తెలిసి ఉన్నా, ఈ ప్లాంట్ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉంటే నాకు కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత అసలు ఆకులు అనేవి లేకుండా ఎంత బాగా పూసిందో, మంచి స్మెల్ వస్తుందంట. మొత్తము కింద ఎర్ర కాగడా మల్లెలు ఏ విధంగా అయితే ఉంటాయి, కిందంతా రెడ్ కలర్లో అసలు చూడడానికి అంత అందంగా ఉంది కదా. తన గార్డెన్లో చూసి నేను ఇది తెప్పించుకున్నాను. మనకు ఇది 100 వరహాలు బంచెస్గా ఎలా పూస్తాయో సన్నగా అలా ఉంటుందంట. తను తెప్పించింది. ఇప్పుడు ఫుల్ సమ్మర్ కదా అండి, అయినా సరే ప్లాంట్స్ని ఏవి కొనకూడదు, ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. కానీ నేనైతే ఇంక మనకు ఎప్పుడు దొరకదు కదా అని తెప్పించాను. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి దీన్ని ఏ విధంగా మనము సేవ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా మీరు, ఫస్ట్ అండి నర్సరీ నుంచి ఏ ప్లాంట్ తీసుకున్నా సరే ఫస్ట్ చిన్న కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని తర్వాత పెద్ద కంటైనర్లోకి, అంటే 3-4 నెలల తర్వాత అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కంటైనర్ అంటే 8 ఇంచ్ పాట్ తీసుకున్నాను. దీనికి మనకు ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నెట్ క్లాత్ ఉంటే దాంతో కవర్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఏవైనా సరే పెంకులు ఉన్నా, రాళ్ళు ఉన్నా దాంతో కవర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ సాయిల్ మిక్స్ చూసారా ఒకసారి ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఈ సాయిల్ మిక్స్ నేను ఎలా ప్రిపేర్ చేశానని నెక్స్ట్ వీడియో చేస్తాను. మామూలుగా మనము వరిపట్టు, కోకోపీటు వీటన్నిటితో కూడా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇందులో నేను వేరుశెనగ పొట్టుతో ఈ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేశానని. ఎండాకులు వీటన్నిటితో కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. మనకు రైనీ సీజన్ వచ్చేలోపు సాయిల్ అంతా కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. నేనైతే అంతా రెడీ చేసి ఉంచుకున్నాను. అదేంటనేది చూద్దాం తర్వాత. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి చూసారు కదా, ఫస్ట్ చిన్న కంటైనర్లో రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ కాకుండా, ఈ మామూలుగా అయితే మనం కొంచెం సాయిల్ తీసేస్తాం కదా నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్కి. ఈ మట్టి వచ్చేసి కొంచెం లూజ్గా ఉందండి, కాబట్టి తీయాల్సిన అవసరం ఉండదు. వేర్లు అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ బంక మట్టి లాగా చాలా రాయిలాగా గట్టిగా ఉంటే దాన్ని మాత్రం కొంచెం వాటర్లో తడుపుకొని మట్టి లూజ్ చేసుకుని మనము పెట్టుకోవాలి. ఇది అలాగేం లేదు, చాలా లూజ్గా ఉంది కాబట్టి నేను అలా పెట్టేశాను. ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ సమ్మర్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న మొక్కల్ని కంప్లీట్ అసలు ఎండ తగలని ప్లేస్లో పెట్టుకుంటే మనకు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నా కూడా అవి సేఫ్గా ఉంటాయండి. ఈ ప్లాంట్ అయితే మనకు నెక్స్ట్ సీజన్కి అంతా కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఆ ఫ్లవరింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనము వెయిట్ చేయాలి. మనకు ఎక్కడా దొరకని రేర్ ప్లాంట్స్ ఒకసారి దొరికిందంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. దాన్ని కొమ్మల ద్వారా చాలా ఎక్కువగా చేసి మళ్ళీ ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయ్యి ఈ ప్లాంట్ మనకు సర్వైవ్ అయిందంటే దీని నుంచి కొమ్మల ద్వారా పెట్టి నేను అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రేర్ వెరైటీ కదా, ఎక్కడా దొరకలేదు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఈ ప్లాంట్ని చూడలేదు. చాలా బాగుంది. తను చాలా అంటే తన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ ఇవంతా కూడా నాకు పిక్స్ పెట్టింది. మామూలుగానే అందరికీ మల్లెలు, విరజాజులు ఇవంటే చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు ఇది ఇలా పూస్తుంది అని తెలిసినప్పుడు ఇంకా చాలా అందరూ కూడా ఈ ప్లాంట్ని ఎలాగైనా సరే మన గార్డెన్లో ఉండాలని ఖచ్చితంగా ఉంటారు. నార్మల్ రేర్ వెరైటీస్ అందరూ ఉండాలనుకుంటారు కదా, ఇలాంటి వెరైటీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇలా సాయిల్తో నింపేసి ఒక్కసారి వాటర్ చేసి ఫుల్ సెమీ షేడ్లో పెడదాము. తర్వాత వాటరు డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ మంది మల్లె మొక్కలకి ఎక్కువ వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు, దానివల్ల ఫ్లవరింగ్ తక్కువగా ఉంటుంది. వాటర్ ఇప్పుడు కూడా మల్లె మొక్కలకి తక్కువగా ఇవ్వాలి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఈ ప్లాంట్ నేమ్ మీకు ఎంతమందికి తెలుసు, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఇదివరకే ఈ ప్లాంట్ ఉందా తెలిస్తే కమెంట్ చేయండి.
ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.